హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే మన గ్యాంగ్ లో ఉన్న అందరూ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ లో జరిగే మీటింగ్స్ ని అటెండ్ అవ్వడానికి వెళ్తారు కదా. హీరోయిన్ కూడా వెళ్ళడానికి రెడీగా ఫ్లైట్ లో కూర్చుంటుంది కదా. చూస్తే పక్కన హీరో వచ్చి కూర్చుంటాడు. హీరోయిన్ షాకింగ్ గా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను ఈ కంపెనీ యొక్క షేర్స్ ని కొనిండాను అని చెప్పి వాడు కొన్న షేర్స్ ని చూపిస్తాడు. చూస్తే 100కు పైగా షేర్స్ ని కొనింటాడు. మీసోకి చాలా షాకింగ్ గా ఉంది. ఏంటి ఇన్ని షేర్స్ ని కొనిండావు అని అడిగినప్పుడు అవును, నువ్వు ఆ రోజు చెప్పావు కదా నువ్వు ఒక్క షేర్ అయినా కొన్నావా, నీకు ఆ ధైర్యం ఉందా అని, అందుకే అన్ని షేర్స్ ని కొన్నాను. అంతేకాకుండా అన్ని కూడా 1 మిలియన్ కి తక్కువగానే ఉన్నింది అంటాడు. మీసోకి అయితే ఏంటి 1 మిలియన్ నీకు తక్కువనా, ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అని చూస్తుంటుంది. ఇంకో పక్క ఒకవేళ నా కోసం వస్తున్నాడా వీడు అన్నట్లు వాణ్ణి చూస్తుంటుంది. హీరో నిజంగానే మీసో కోసమే వెళ్తుంటాడు. అందులోనూ హీరోయిన్ టికెట్ ని చూపించినప్పుడు అందులో సీట్ నంబర్ ని హీరో చూసింటాడు. సో కరెక్ట్ గా మీసో పక్కన సీట్ ని బుక్ చేసింటాడు. ఇంకా ఇద్దరు భూసన్ కి వెళ్ళి రీచ్ అయిపోతారు. ఆ కంపెనీ వచ్చి ఒక ఎక్విప్మెంట్ ని చేసే కంపెనీ. సో డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చా అని అడిగితే వాళ్ళు వద్దు అంటారు. కానీ హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఓనర్ మీటింగ్ రేపు కదా, మీరెందుకు ఫ్యాక్టరీకి వచ్చారు అని మండి పట్టుంటాడు. వెంటనే హీరోయిన్ ఒక యాక్టింగ్ ని వేస్తుంది. మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను, సో మీరు కాస్త ఆలోచిస్తే బాగున్ను అని. అలానే వాళ్ళ దగ్గర సింపతి క్రియేట్ చేయగా ఓనర్ కూడా ఓకే చెప్పేస్తాడు. వెంటనే హీరోయిన్ ఆ కంపెనీ ప్రొడక్షన్ మార్కెటింగ్ టీమ్, ఆ తర్వాత డిజైనింగ్ టీమ్ అని అన్నింటినీ చెక్ చేస్తుంది. అన్ని కూడా బాగా క్వాలిటీగానే ఉంది. ఇప్పుడు ఓనర్ దగ్గర ఏమో ప్రాబ్లం అని చెప్పారు. ఏంటిది అని అడిగినప్పుడు వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కి కొంచెం ఐరన్ కావాలంట, కానీ ఆ ఐరన్ దొరకడం చాలానే కష్టంగా ఉంది అన్నప్పుడు ఆ మెటల్ ని హీరో చూస్తాడు. వాడు ట్రేడింగ్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఐరన్ ని ప్రొడ్యూస్ చేసే జపాన్ కంపెనీతో షేర్ హోల్డర్ గా ఉనింటాడు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి వీళ్ళకి ఐరన్ ఇంపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా చేసావు అని అడిగితే హీరో నిజం చెప్పనంటున్నాడు. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అని ఏమో చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. ఇంకా రేపు కదా మీటింగ్, సో ఆ రోజు నైట్ స్టే చేయడానికి హోటల్ కి వెళ్తారు. కానీ ఈ రోజు నైట్ ఆ ఊర్లో ఫైర్ వర్క్ ఫంక్షన్ జరగబోతుందంట. సో ఏ హోటల్లో కూడా రూమ్స్ ఖాళీగానే ఉండదు. ఏమంటే ఆ ఫైర్ వర్క్ ని చూడటానికి చుట్టుపక్కల ఊర్లో నుండి ఈ ఊరికి చాలా మంది వచ్చింటారు. సో ఒక్క హోటల్లో కూడా రూమ్స్ ఖాళీగా ఉండదు. కానీ ఫైనల్లీ ఒక హోటల్లో రూమ్ దొరుకుతుంది. కానీ అన్ని డ్రామాస్ లో లానే ఎప్పటిలానే ఒకే ఒక రూమ్ మాత్రమే ఖాళీగా ఉంది. అందులోనూ రూమ్ ప్రైస్ కూడా చాలా కాస్ట్లీ. కానీ హీరో బుక్ చేసేస్తాడు. హీరోయిన్ దగ్గర కీ ఇస్తాడు. నువ్వు రూమ్ కి వెళ్ళు, నేను ఇంకెక్కడైనా చూసుకుంటాను అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. సరే అని మీసో కూడా రూమ్ కి వెళ్ళిపోతుంది. ఇంకా మీసో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం కోసం ఒక ఫంక్షన్ హాల్ ని బుక్ చేసి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మీసోకి కాల్ చేసి ఏమ్మా మేము ఆ ఫంక్షన్ హాల్ ని కన్ఫర్మ్ చేసేమా, ఫైనల్ అమౌంట్ ని ఎప్పుడు ఇస్తారు అని మీసోకి కాల్ చేస్తారు. సో ఇప్పుడు హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తుంది. ఏం చేసేది నేను, వాళ్ళు అడుగుతున్నారు కన్ఫర్మ్ చేయమంటావా లేదంటే క్యాన్సిల్ చేయమంటావా అని. కానీ వాడు రిప్లైనే ఇవ్వడు. సరే అని మీసో అలానే డల్ గా తాగడానికి డ్రింక్స్ అంతా కొనుక్కొని రూమ్ కి వెళ్తున్నప్పుడు హీరోని చూసారంటే బయట చలికి వణుకుతూ కూర్చుంటాడు. వాణ్ణి చూసిన తరువాతనే వీడికి ఏ హోటల్లోనూ రూమ్ దొరకలేదు అని తెలిసి నువ్వెందుకు ఇలా చలిలో కూర్చోన్నావు రా అని పిలుస్తుంది. కానీ వాడు లేదు పర్లేదు అంటాడు. అరే రా బాబు అని పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు రూమ్ కి వెళ్ళిన వెంటనే మీసో హీరో దగ్గర వెళ్ళి స్నానం చేసిరా అన్నట్లు చెప్పగా వీడు ఒకలా చూస్తాడు. వెంటనే మీసో లేదు చలికి బాగా వణుకుతూ ఉన్నారు కదా అందుకే అన్నట్లు చెప్పగా సరే అని వాడు స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. ఆ గ్యాప్ లో ఎక్స్ కాల్ చేస్తాడు. వాడు చెప్పేస్తాడు ఫంక్షన్ హాల్ ని క్యాన్సిల్ చేసే అని. ఆ మాట విని మీసోకి చాలానే బాధగా ఉంది. వాడు అలా చెప్తాడు అని ఎక్స్పెక్ట్ చేసిండదు. సో బాధలో కూర్చొని ఫుల్ గా ఏడుస్తుంటుంది. కాసేపట్లోనే హీరో కూడా వచ్చేస్తాడు. మీసో ఇలా ఏడవడం చూసి వాడు భయపడిపోతాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు అంతే అంతా అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది, అంతా నాదే తప్పు, నేను దేనికి పనికిరాను అని అంతలా ఏడుస్తుంది. అప్పుడు హీరో ఇక్కడ చూడు, నువ్వు ఫీల్ అవ్వడానికైనా టైం ఇది కాదు. కొన్ని స్టాక్స్ కావాలంటే చూడటానికి వర్త్ గా ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో దాని విలువ చెప్పలేనంతగా ఉంటుంది.
సేమ్ అలానే నువ్వు కూడా నీ వాల్యూ ఏంటని నీకు తెలియడం లేదు. నువ్వు ఎంత గిఫ్టెడ్ అయినా అమ్మాయి అని తెలుసా? నీతో ఉన్నప్పుడు నేను ఎంతలా నవ్వుతా అని నీకు తెలుసా? నీ విలువ అలాంటిది. నువ్వు అంత విలువైన అమ్మాయిని అన్నప్పుడు ఇప్పుడు మీసో హీరో మాట్లాడినంత విని హే సన్హు, నీకు నేను నచ్చానా ఏంటి అన్నట్లు అడిగేస్తుంది. అంతే, వాడికి ఏం చెప్పాలో తెలియక అలానే సైలెంట్ గా చూస్తుంటాడు. మీసో అయితే సమాధానం చెప్పురా, ఎందుకు అలా చూస్తున్నావు అన్నట్లు చూస్తుంటుంది. ఆ టైం హీరో సడన్ గా మీసో దగ్గరకు వెళ్లి కిస్ చేసేస్తాడు. హీరోయిన్ కూడా ఏం వాడిని స్టాప్ చేయదు, సైలెంట్ గానే ఉంటుంది. కానీ అలా కిస్ చేస్తూ ఉన్న హీరో సడన్ గా దూరం వచ్చేస్తాడు. ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు ఒకలా ఎంబారసింగ్ గా ఫీల్ అయినట్లున్నాడు. కానీ అలా వెళ్ళినోడు రానే లేదు. పొద్దున కూడా అయిపోతుంది, హీరో వచ్చిండడు. చూస్తే సార్ రిసెప్షన్ లోనే నిద్రపోయింటాడు. హీరోయిన్ కూడా రెడీ అయి వచ్చి హీరోని చూసి హో ఇక్కడ ఉన్నాడా అని చెప్పి ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి అవును నిన్న నైట్ అని చెప్పి నోరు తెరుస్తుంది. మీసోనే ధైర్యంగా మాట్లాడుతుంటుంది. కానీ వాడు టైం అయింది రా వెళ్దామని పిలుచుకుని వెళ్తుంటాడు. మీసోకైతే ఏంటి వీడు, నేనే ఆ విషయం గురించి మాట్లాడుతున్నా, వీడు అవాయిడ్ చేస్తున్నాడు అన్నట్లే ఉంది. ఇంకా బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నప్పుడే హీరో మీసో దగ్గర అది నిన్న నైట్ తెలియకుండా జరిగిపోయింది అంటాడు. వాడు అలా చెప్పగానే మీసో ఏంటి తెలియకుండా కిస్ చేశాడా, అలా కూడా ఎవరైనా చేస్తారా ఏంటి అని మనసులో అంత కోపం వస్తుంది. కానీ పైకి అలానే నవ్వుతూ అరే ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను, అదంతా ఏం ప్రాబ్లం లేదు అని తను క్యాజువల్ గా మాట్లాడేలా మాట్లాడి బస్ ఎక్కడానికి వెళ్తుంది. అప్పుడు హీరో సడన్ గా మీసో చేయి పట్టి స్టాప్ చేస్తాడు. అంతే, మళ్ళీ హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమైనా చెప్తాడా అని. కానీ వాడేమ్రా అంటే లేదండి ఇది మనం ఎక్కే బస్ కాదు, మార్చి ఎక్కుతున్నారు అని అంటాడు. హీరోయిన్ కి అయితే ప్రతిసారి ఆశ పెట్టి మోసం చేస్తున్నాడు కదా అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతారు. కానీ ఆ ఎయిర్పోర్ట్ లో ఒకతను వచ్చి హీరో దగ్గర మాట్లాడతాడు. అది ఇంకెవరో కాదు, హీరో వర్క్ చేసిన ఆ ట్రేడింగ్ కంపెనీ మేనేజర్. ఇప్పుడు అతను హే బ్రో ఎలా ఉన్నావు అన్నట్లు అడగ్గా హీరో ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చూస్తాడు. కానీ అతను ఏం బాబు మళ్ళీ వస్తావా రావా, ఓ నీ లైసెన్స్ అంతా క్యాన్సిల్ అయి ఉంది కదా అని అడగ్గా అంతే హీరో ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇంటికి వెళ్ళగానే ఆ మేనేజర్ ని చూసిన స్ట్రెస్ లో అలానే కింద పడిపోతాడు. మళ్ళీ ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ మీసోని చూసారంటే స్టాక్స్ గురించి అంతా మర్చిపోయి హీరోకి మీసోకి మధ్య చాలా పెద్ద విషయమే జరిగింది కదా. సో తన ఫ్రెండ్ దగ్గర వెళ్ళి చెప్తే ఫ్రెండ్ అదంతా విని అంతలా నవ్వుతుంటుంది. ఏంటి హాలీవుడ్ మూవీలా ఏమేమో జరిగిండాది కదా, బాయ్ ఫ్రెండ్ ని బ్రేకప్ చేసిన నెక్స్ట్ సెకండ్ కి వేరొక అబ్బాయిని కిస్ చేసిండావు, బాగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అని మీసో మీద ఫన్ చేస్తుంటుంది. ఏ ఊరికే ఉండవే, నాకే ఏం అర్థం కావడం లేదు, వాడు నన్ను కిస్ చేసేటప్పుడు నేనెందుకు వాడిని స్టాప్ చేయలేదు అని నాకే తెలియడం లేదు అని మీసో పిచ్చి పట్టినట్లు తిరుగుతుంటుంది. ఇంకో పక్క జిట్టోడు ఉన్నాడు కదా, వాడు సో ఇద్దరు చాలా క్లోజ్ అయినట్లున్నారు. దానివల్ల తన రెస్టారెంట్ లోనే ఒక పార్ట్ టైం జాబ్ ని చేయమని చెప్పేస్తారు జిట్టోడ్ని. వాడు మంచిగా చేస్తాడు అని చూస్తే వాడికి అసలు ఒక్క పని కూడా మంచిగా చేయడానికి రాదేమో, అన్నింటినీ కింద వేస్తుంటాడు. సోకైతే వీణ్ణి అసలు ఎందుకు పనిలో పెట్టుకున్నామా అన్నట్లు అయిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే మీసో ఇంట్లో ఉన్నప్పుడు డోర్ ని ఎవరో తట్టుంటారు. హీరోయిన్ కూడా ఎవరో అని వెళ్ళి చూస్తే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చింటాడు. అందులోనూ బాగా తాగేసి వచ్చి చాలా ఫీల్ అవుతుంటాడు. వాడికి ఇప్పుడే మీసో విలువ తెలిసినట్లుంది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా, నీతో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అని మాట్లాడుతున్నాడు. తాగి ఉండడం వల్ల అలానే అక్కడే పడిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే హీరోయిన్ ఫుడ్ అంతా రెడీ చేసింటుంది వాడి కోసం. వాడు కూడా చూసేసి నేను ఇన్ని రోజులుగా ఇదంతా ఎంతలా మిస్ అయ్యానో తెలుసా అని అలానే ఆ పాత జ్ఞాపకాలతో మైమర్చి మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామా అని వాడే అడుగుతాడు. కానీ మీసో మనసు చాలానే హట్ అయి ఉంటుంది కదా, అందులోనూ ఇప్పుడే అందులో నుండి బయటపడి ఉంటుంది. ఓకే అంతా అయిపోయింది, ఇంకా మనం ధైర్యంగా ఉండాలి అని వీడి మెమరీస్ లో నుండి ఓవర్కమ్ అయి ఉంటుంది. దానివల్ల ఇప్పుడు వీడు మళ్ళీ వచ్చి ఇలా చెప్పడంతో మీసో యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. ఒక ప్రాబ్లం అని వచ్చినప్పుడు నువ్వు నాతో ఉండాలి కదా, కానీ నువ్వు ఆ రోజు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు, మరి ఇప్పుడు వచ్చి ఇలా చెప్తే ఎలా, నా వల్ల కాదు, ఇంకా ఇదంతా వద్దు, నాకు నిన్ను మళ్ళీ లవ్ చేయడంలో ఇష్టం
ఇష్టం లేదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అన్నట్లు చెప్పేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఈ షేర్ మార్కెటింగ్ లో అంతా ఇండివిజువల్ గా షేర్స్ ని కొని విన్ అయిన వాళ్ళకి ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తారు. ఈసారి అందులో హేజన్ కూడా ఉంటాడు. తాతయ్యతో పాటు ఆ ఫంక్షన్ కి వెళ్లే అవార్డు ని తీసుకుంటాడు. చాలానే టాలెంటెడ్ అయిన అబ్బాయి. అందుకే హీరో ఒక ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేశాడు కదా, ఆ కంపెనీ మేనేజర్ వచ్చి హేజన్ దగ్గర మాట్లాడతాడు. వాళ్ళ కంపెనీలో వర్క్ చేయడానికి పిలుస్తాడు. ఎలా అయితే హీరో దగ్గర మాట్లాడాడో ఆ విధంగానే మాట్లాడి హేజన్ ని వాళ్ళ కంపెనీకి యూజ్ చేసుకోవడానికి పిలుచుకుని వెళ్తాడు. అక్కడ వెళ్తే ప్రతి సంవత్సరం అవార్డు తీసుకున్న వాళ్ళ ఫొటోస్ అంతా ఉంది. అందులో హీరో ఫోటో కూడా ఉంది. ఇప్పుడు హీరో ఫోటోని చూడగానే హేజన్ తాతయ్య ఇద్దరికి అంత షాకింగ్ గా ఉంది. ఇప్పుడు మేనేజర్ దగ్గరనే అడుగుతారు, ఇతని ఫోటో ఎలా అని అడిగినప్పుడు మేనేజర్ ని చూసారంటే, ఓ వాడా, వాడి పేరు సన్ముఖ్, చాలా పెద్ద ట్రేడర్, మా కంపెనీ యొక్క ప్రో ట్రేడర్ అనే ఇతన్ని పిలిచే వాళ్ళం. చాలానే టాలెంటెడ్ అయిన ఒక అబ్బాయి. ఇప్పటి వరకు కూడా వాడి టార్గెట్ ని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు, అంతలా ఎవరు లేరు అని చెప్పాలి అంటాడు. ఇంకా నెక్స్ట్ డే తాతయ్య హేజన్ ఇద్దరు క్లాస్ కి వెళ్ళిన వెంటనే ఈ విషయం గురించి అందరి దగ్గర చెప్తారు. ఆ టైం చుట్టూడు కూడా ఒకసారి హీరో అకౌంట్ లో 2 కోట్ల అమౌంట్ ఉండడం చూసింటాడు కదా, ఆ విషయాన్ని ఇప్పుడే అందరి దగ్గర చెప్తాడు. ఇప్పుడే హీరోయిన్ కి కూడా ఒక విషయం గుర్తొస్తుంది. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో హీరో మేనేజర్ హీరో దగ్గర మాట్లాడేటప్పుడు బ్రో అని పిలిచింటాడు కదా, అది బ్రో కాదు ప్రో అని పిలిచాడు అని. అయితే వీడు ఒక పెద్ద ట్రేడరా అని హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. అంతేకాకుండా హీరో లైఫ్ లో ఏమో జరిగినట్లుంది, అందుకే వీడు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అని అంతా వదిలేస్తున్నాడు అన్న విషయం కూడా హీరోయిన్ కి అర్థమవుతుంది. ఇంకా తాతయ్య వచ్చి ఆ రోజు అతని వైఫ్ చెప్పిన విషయాన్ని కూడా చెప్పేస్తాడు. ఇలా ఏమో తప్పు చేసి జైలుకంతా వెళ్ళొచ్చాడంట అన్న విషయాన్ని చెప్పగా అందరికీ హీరో గురించి తలుచుకుంటున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవడు వీడు అసలు అన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజంగా ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఏం జరిగింది అని ఫుల్ డీటెయిల్ అంతా ఏం తెలియదు కదా వీళ్ళకి. అయినా మీసోకి చాలా కోపం వస్తుంది హీరో మీద. నా దగ్గర అబద్ధం చెప్పాడు కదా అని ఆ రోజు నైటే హీరోని వెళ్ళి మీట్ అయ్యి అడుగుతుంది, నువ్వు ట్రేడరా అని. వాడు కాసేపు ఆలోచించినోడు అవును అని చెప్పి నిజాన్ని ఒప్పుకుంటాడు. అయితే నీకు స్టాక్స్ గురించి బాగానే తెలుసు కదా, అయితే ఇన్ని రోజులుగా నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తూ నిన్నావు కదా అని అడిగినప్పుడు సారీ అంటాడు. కానీ హీరోయిన్ వాడి మీద కోపంగా ఉండడం వల్ల అక్కడి నుండి కోపంగా వెళ్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ని స్టాప్ చేసి, ఇక్కడ చూడు, నేను ఇలా అంతా చేయడానికి నువ్వే కారణం, నీ వల్లనే నేను మళ్ళీ ఈ స్టాక్స్ లోకి వచ్చాను, నన్ను ఇలా అంతా మార్చింది నువ్వే అంటాడు. అంతేకాకుండా వాడి లైఫ్ లో ఏం జరిగింది అన్నది కూడా చెప్తాడు. ఏమని చూస్తే హీరో కూడా హేజన్ లానే స్కూల్ చదివేటప్పుడే స్టాక్స్ లోకి వెళ్ళింటాడు. హీరో చాలానే టాలెంటెడ్ అయిన ఒక అబ్బాయి. అంత చిన్న వయసులోనే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి చాలా డబ్బులు కూడా సంపాదించుంటాడు. అవార్డు కూడా వచ్చింటుంది. అంతేకాకుండా బాగా కూడా చదువుతాడు. దాని వల్ల యూనివర్సిటీలో కాలేజ్ ని కంప్లీట్ చేసి ఒక పెద్ద కంపెనీలో 3 years గా వర్క్ చేసింటాడు. కానీ ఆ వర్క్ హీరోకి సాటిస్ఫై గా ఉండిండదు. హీరోకి ఈ స్టాక్స్ రిలేటెడ్ గా వర్క్ చేయాలి అని ఉండింటుంది. అందుకే ఈ ట్రేడింగ్ కంపెనీలో చేరింటాడు. కానీ ఆ తర్వాతనే హీరోకి తెలుస్తుంది ఈ వర్క్ అంత ఈజీ కాదు అని. ఏమంటే వీడికంటే కూడా బాగా బెటర్ గా పర్ఫామ్ చేసే వాళ్ళు అక్కడ చాలా మంది ఉండింటారు. ఇందులో టార్గెట్ కంప్లీట్ చేయలేదు అంటే జాబ్ కూడా పోతుంది. వీడికి నచ్చిన ఆ వర్కే రాను రాను వాడికి చాలా బర్డెన్ గా మారిపోతుంది. ఒక స్టేజ్ లో బెస్ట్ పర్ఫార్మర్ అన్న పేరు తెచ్చుకోవాలి అన్న ఆశ హీరోకి పెద్ద పేరాశగా మారిపోతుంది. ఇందులో ఈ మేనేజర్ ని చూసారంటే హీరో ఆశని యూజ్ చేసుకుంటాడు. ఈ స్టాక్ మార్కెటింగ్ లో కూడా చాలా రూల్స్ ఉంటుంది. దాని ప్రకారమే ట్రేడింగ్ చేయాలేమో, ఇల్లీగల్ గా అంతా చేయకూడదు. అలా చేస్తే జైల్లో వేసిస్తారు. కానీ ఈ మేనేజర్ హీరో దగ్గర చాలా విషయాలు ఇల్లీగల్ గా చేయమని ఐడియా అంతా ఇస్తాడు. హీరో ఆల్రెడీ వర్క్ ప్రెషర్ లో చాలా స్ట్రెస్ గా ఉంటాడు కదా, సో ఆ మేనేజర్ చెప్పినట్లే చేసిస్తాడు. అంతే నెక్స్ట్ డేనే ఈ విషయం బయట తెలిసి హీరోని అరెస్ట్ చేయడానికి వస్తారు. అప్పుడు కూడా హీరో మేనేజర్ ని తగిలించాడు. ఇది తప్పు అని తెలిసినా నేను చేశా కదా అని వాడే ఆ పనిష్మెంట్ ని తీసుకుంటాడు. దాని వల్ల హీరోని ఒక 6 నెలలు జైల్లో వేసింటారు. అంతేకాకుండా 3 years వరకు వీడు ఎలాంటి స్టాక్స్ లోనూ ఇన్వెస్ట్ చేయకూడదు అని
హీరో లైసెన్స్ ని బ్లాక్ చేసేస్తారు. సో ఆ తర్వాత జైల్లో నుండి రిలీజ్ అయినా అందులో నుండి బయటపడలేకపోతాడు. 2 years చాలానే కష్టపడింటాడు. ఆ తర్వాతనే కాస్త అందులో నుండి బయటపడింటాడు. ఇప్పుడు మీసో దగ్గర ఇదంతా చెప్పి, నేను అందులో నుండి బయటపడింది నీ వల్లనే. నిన్ను చూసిన తర్వాతనే నువ్వు ఏ విషయాన్ని పెద్దగా మైండ్ లోకి తీసుకోకుండా నీ మనసుకి నచ్చింది నువ్వు చేస్తావు కదా, అదంతా చూసినప్పుడు నువ్వు నాకు చాలానే నచ్చావు. ఇంకా నీ వల్లనే మళ్ళీ ఈ స్టాక్స్ లోకి కూడా వచ్చాను. అయినా కూడా ఆ ఇన్సిడెంట్ ఇంకా కూడా నా మైండ్ లో నుండి పోవడం లేదు. దాని వల్లనే ఆ స్టాక్ అకౌంట్ ని కూడా నేను చూడలేకపోతున్నా అని వాడి కష్టాలంతా చెప్తాడు. చాలానే ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడు అదంతా విన్న హీరోయిన్ కూడా చాలా ఫీల్ అయ్యి వాడిని హక్ చేసుకుని, సరే సరే వదులు, ఏం కాదు అని ఓదార్చుతుంది. నీకు నేనున్నాను కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అని హీరోని ఓదార్చుతున్నప్పుడు మీసోకి ఎక్స్ కాల్ చేస్తాడు. మీసో కూడా లిఫ్ట్ చేస్తుంది. ఏం చెప్పాడో ఏమో, హీరోయిన్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.